ప్రభువునందు ప్రియులైన వారికి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి కొన్ని వచనాలు గమనిద్దాము. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు కొరకు నిర్ణయించుకొని ప్రభువుని నీకు రక్షకునిగా స్వీకరించి ముందుకు సాగుతున్నటువంటి దేవుని బిడ్డ, ప్రత్యేకంగా దేవుని అనుసరించాలని నిర్ణయించుకున్న నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట, మన జీవితము పూలపాన్పు కాదు కానీ ముళ్ళకంప లాంటిదే. సత్యానికి శత్రువులు అనేకము. గడిచిన జీవితాన్ని వదిలేసి, గడిచిన అలవాట్లను వదిలేసి, నూతనముగా నిన్ను నువ్వు మార్చుకొని నిజమైన దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయనతో సహవాసం కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు జరిగే ఈ ప్రక్రియలో, జీవిత ప్రయాణంలో ఎక్కడైనా ఈ విశ్వాసంలో ముందుకెళ్తున్నా, గడిచిన స్థితిని కాక ఒక నూతన స్థితిలో ఇప్పుడు ముందుకెళ్తున్నా, రాబోయే నా భవిష్యత్ ఏమిటి అన్నటువంటి ఒక సందేహము, ఒక ప్రశ్న నీ జీవితంలో ఉత్పన్నమైతే ఆ ప్రశ్నకు సమాధానముగా దేవుడు చెప్తున్న మాటగా ఈ మాటను స్వీకరించాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా నీకున్న తల్లిదండ్రులను పూర్తిగా వదిలేయమని కాదు, వారిని చూడొద్దని కాదు, అన్నదమ్ములను చూడొద్దని కాదు. ఇది రాంగ్ వేలో అర్థం చేసుకునేవారు లేకపోలేదు. కానీ ప్రభువు పని అనేది వివిధ ప్రాంతాల్లో, వివిధ స్థితుల్లో జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రభువు సేవ నిమిత్తమై వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర మనం పొందుకున్న ప్రేమ మనకు దూరమైనట్టుగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, బంధువర్గంతో ఉన్నటువంటి ఆ బంధము కాస్త మనకు దూరమైనట్టుగా ఉంటుంది. ఏమిటి నా వారికి, నా ఇంటికి నేను దూరంగా ఉండి వెళ్ళాల్సిన ఈ స్థితి అని అనుకునే ఒక సందర్భం వస్తే, ఆ రీతిగా ప్రభువు పనిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు ఆ ప్రేమను నేను అందిస్తానంటా ఉన్నాడు. ఆ తల్లి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఆ తోబుట్టువుల ప్రేమ, నువ్వు ఏదైతే వదిలి వచ్చావో ఆ వదిలి వచ్చిన దాని వైపు తిరిగి చూసి ఆలోచించకుండా అంతకు నూరంతలుగా నీకు ఇవ్వడానికి సమర్థుడైనటువంటి దేవుడు నీవు, నేను, మనము వెంబడిస్తున్న ఈ దేవుడు. ఆయన అందుకనే ఓ మాట అంటాడు, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటని ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుందాము. అక్కడ ఉన్నటువంటి మాటను గమనిద్దాం ఒకసారి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. ఇది దేవుని పనిముట్టైనటువంటి, దేవుని భక్తుడైనటువంటి వారు మాట్లాడుతున్న మాట. దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పడు. ఆయన అబద్ధం ఆడుటకు నరపుత్రుడు కాదు. ఆయన దీవించుతానని చెప్పాడంటే దీవించగలుగుతాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన పనిముట్లుగా, ఆయన సాధనములుగా వాడుకున్నటువంటి ప్రవక్తల చేత ఆయన నడిపించినటువంటి తన జనాంగానికి, మన ముందున్నటువంటి మన నిరీక్షణకు రుజువుగా ఉన్నటువంటి శరీర సంబంధంగా దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను
మన ముందుంచి మనకు వారి పట్ల చేసిన కార్యాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈనాడు ఉన్న మనము ముందు మన జీవితంలో కూడా దేవుడు చేయు కార్యములకు వారు మనకు సాక్షులై ఉన్నారు. ప్రభువు పేరిట దేవుని మాటలు మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఇటు నిరీక్షణ కలిగి నన్ను ముందుకు సాగమని ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. ప్రభువు మాట మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన చేయు కార్యం వరకు ఓర్పుతో వేచి ఉంటూ తగిన సమయమందు దేవుని యొద్ద నుండి ఇటు ఆశీర్వాదంలో మనము పొందుకుందుముగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మా రాజా, యేసయ్యా మీకు వందనాలు అయ్యా తండ్రి. మీ నిమిత్తం తండ్రి ప్రభ సువార్త నిమిత్తం నాయనా తండ్రి, నశించిపోతున్న ఆత్మల రక్షణ నిమిత్తం తండ్రి ప్రభ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రభ మేము నడవాల్సిన త్రోవను మమ్మల్ని నడిపిస్తూ చేరాల్సిన గమ్యానికి చేరుస్తూ అయా తండ్రి మీరు మహిమ పొందుమని తండ్రి మమ్మల్ని అనేకులుగా దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.